ఇకపై పోలీసులు ఒక లుక్కేస్తే చాలు ఉగ్రవాదులు బుక్ అయిపోతారు. ఇప్పుడు ఈ టెక్నాలజీ మనకు అందుబాటులోకి వచ్చేసింది. సెక్యూరిటీ ఆఫీసర్లు పెట్టుకునే ఏఐ గ్లాసెస్ అలారం బెల్స్ మోగిస్తాయి. దీంతో ఉగ్రవాదులు ఎలా వచ్చినా ఏ రూపంలో వచ్చినా ఇట్టే కనిపెట్టేయచ్చు, వెంటనే పట్టి లోపలేసేయచ్చు. రిపబ్లిక్ డే బ్యాక్గ్రౌండ్ లో ఢిల్లీ మొత్తం ఏఐ నిఘా నీడలో ఉంది. ఏఐ గ్లాసెస్ తో పోలీస్ రెడీ. ఉగ్రమూకలు కనిపిస్తే ఖేల్ ఖతం. టెర్రర్ బ్యాచ్ ని ఇట్టే పట్టించే నయా గ్లాసెస్. ఢిల్లీ ఆన్ హై అలర్ట్. రిపబ్లిక్ డే కు పాక్ ఉగ్రమూకల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఢిల్లీలో వేలాది సాయుధ బలగాలు మోహరించాయి. దేశ రాజధాని చుట్టూ రక్షణ వలయం కమ్ముకుంది. డేగ కళ్లతో అంగుళమంగుళం జల్లెడ పడుతున్నారు అధికారులు. ఉగ్రవాదులు ఏ రూపంలో వచ్చినా పట్టేసేందుకు, కనిపెట్టేసేందుకు ఏఐ గ్లాసెస్ తో పోలీసులు రంగంలోకి దిగారు. మన జన గణతంత్ర వేడుకలకు సైనికులు కదం తొక్కే కర్తవ్య పథలో ఏఐ పరికరాలతో నిఘా పెట్టాయి భద్రతా బలగాలు. చరిత్రలో తొలిసారిగా పోలీసులకు ఏఐ టెక్నాలజీతో పనిచేసే స్మార్ట్ గ్లాసెస్ ను అందించారు. ఈ ఏఐ గ్లాసెస్ పెట్టుకుని పోలీసులు ఎవరినైనా చూసారంటే వాళ్ల జాతకం మొత్తం తెలిసిపోతుంది. వాళ్ళు ఉగ్రవాదులా, పాత నేరస్తులా, లేక అమాయకులా అనేది ఇట్టే తెలిపోతుంది. ఫేషియల్ రికగ్నిషన్ తో పనిచేసే స్మార్ట్ కళ్లద్దాల్లో ఉండే కెమెరాను నేరస్తుల డేటాబేస్ తో అనుసంధానిస్తారు. దాంతో వేడుకకు హాజరైన వాళ్ళలో నేరగాళ్ల ముఖాలను గుర్తించి వెంటనే హెచ్చరిస్తోంది. ఏఐ స్మార్ట్ గ్లాస్ కెమెరా పోలీసుల ఫోన్ లో ఉండే మొబైల్ యాప్ కు మెసేజ్ పంపుతోంది. మెసేజ్ లో గ్రీన్ బాక్స్ వస్తే ఆ వ్యక్తికి ఎలాంటి నేర చరిత్ర లేదు అని అర్థం. ఒకవేళ ఎరుపు రంగు వస్తే అతనికి నేర చరిత్ర ఉందని అర్థం. ఆ వెంటనే వాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకుంటారు. ఈ అద్దాలకు థర్మల్ ఇమేజింగ్ ఉంటుంది. ఇనుము ఉక్కుతో తయారైన ఆయుధాలను కూడా గుర్తిస్తోంది. ఒకవేళ నేరస్తులు అతి తెలివితో గడ్డం, జుట్టు పెంచిన, ముఖంపై గాయాలు ఉన్న ఈ ఏఐ గ్లాసెస్ ను ఏమార్చలేరు. ఇక రిపబ్లిక్ డే వేదిక కర్తవ్య పథ్ దగ్గర 5 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. 30,000 మంది పోలీసులు, కేంద్ర బలగాలను అక్కడ మోహరించారు. ఏఐ గ్లాసెస్ తో పాటు 1000కి పైగా ఫేస్ రికగ్నిషన్ సీసీ కెమెరాలతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. కర్తవ్య పథ్ దగ్గర 6 కంట్రోల్ రూములను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలో యాంటీ డ్రోన్ వ్యవస్థలతో నిఘాను పెంచారు. హై ఎండ్ టెక్నాలజీతో నిఘాను పెంచారు. ఈసారి స్నైపర్ల సంఖ్యను రెట్టింపు చేయడంతో పాటు ప్రతి భవనం దగ్గర యాంటీ డ్రోన్ బృందాలను నియమించినట్టుగా అధికారులు తెలిపారు. కనిపిస్తేనే కాదు, కన్నెత్తి చూసినా సరే ఉగ్రమూకలు స్మాష్ కావాల్సిందే. ఆ స్థాయిలో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు.